వెల్కమ్ టు V999 న్యూస్. ఏపీలో మద్యం క్యాంపు సూత్రధారి విజయసాయి రెడ్డి అని టీడీపీ పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలిబొట్టులు తెంపితే ఈ రోజు సిట్టు మీ మీద విచారణ చేస్తుంది. ఒక్కసారి గుర్తుంచుకోండి, ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈ బ్రాండ్లు ఎందుకు పెట్టానంటే పాత కాలంలో మీరు తాగిన పాయిజన్, మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం. ఈ విషమే మీరు తాగింది. ఈ విషం ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీసాలు మీకు దొరుకుతున్నాయా? లేదు. ఎందుకు దొరకటం లేదు? ఎందుకంటే అవి విషం కాబట్టి, అవి పాయిజన్ కాబట్టి, అది తాగితే సంకనాగిపోతాం కాబట్టి, అది తాగి చచ్చిపోయారు కాబట్టి. తాగి చచ్చిపోయారు జనాలు, వేల మంది చచ్చిపోయారు ఈ మందు తాగి. మీకేమొచ్చింది? దీనివల్ల డబ్బులు వచ్చాయి. ఎంతమంది ప్రాణాలు తీస్తే, ఎన్ని తాలిబొట్లు తెంపితే ఏమి డబ్బులు వచ్చినా అది ఏమి సుఖం రా అని అడుగుతున్నా. దానివల్ల మీకు మంచి జరగద్దా? మీ కుటుంబాలు బాగుపడతాయా? మీరు బాగుంటారా? మా అక్క చెల్లెళ్ళు మీ ఇళ్లలో బాగుంటారా? ఈ సారాయి డబ్బు, ఈ జనాల్ని సంపాదించిన డబ్బు కలిసి వస్తుంది అనుకుంటున్నారా మీరు? దానికనే మీరు ఓడిపోయారు. తప్పు చేశారు కాబట్టే ఓడిపోయారు. ఇన్ని ఆత్మలు ఇక్కడ తిరుగుతున్నాయి మీ పార్టీ ఆఫీస్ చుట్టూ. ఆ ఆత్మలు మిమ్మల్ని గెలవలేలా. మేం కొంచెమే చేసిందంతా మీరు చంపేసిన ఆత్మలు. వాళ్ళు ఆత్మ ఘోషిస్తూ మిమ్మల్ని దూషించి మీరు సంకనాకిపోయారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సరే, మాకు తెలియదు, ಗೊತ್ತಿಲ್ಲ. ವೆಂಕಟೇಶ್ ನಾಯ್ಡು ಯಾರೋ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಗೊತ್ತು అని మేము అంటున్నాం. తెలుసు అని మేము అంటున్నాం. ఐ డోంట్ నో అంటున్నాడు. యు నో అని మేము చెప్తున్నాం. ఎవడ్రా వెంకటేష్ నాయుడు? మీ ఓడు కాదా? ఎవరు? రాజకేశ్ రెడ్డి, వైఎస్ సుజాతారెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం. హూ ఈజ్ రాజకేశ్ రెడ్డి? ఈజ్ హీ నాట్ ది సన్-ఇన్-లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాతారెడ్డి? మీ బంధువు కదా? కాదని చెప్పు. రాజకేశ్ మాకు సంబంధం లేదు, మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు. వాడు ఇంకొకడు, మీకు గుర్తుందా? ఆదాన్ డిస్టిలరీస్లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక 100 సార్లు చెప్పుంటాను నేను. ఎవడయా వీడు? ఎవడయా ముప్పిడి అవినాష్ రెడ్డి? రాజకేశ్ రెడ్డి తోడల్లుడో లేకపోతే కజినో? వీళ్ళ బంధువులు కదా మీకు? ఎట్ట చెప్తారా సంబంధం లేదనే? అది ఏమి ధైర్యం మీకు? ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని, మాకు సంబంధం లేదు, మాకు లిక్కర్ స్కామే జరగలేదు. ఎవరు తిన్నారు? మేము తిన్నాం డబ్బులా? మేము ఎక్కాం ఫ్లైట్లా హీరోయిన్లతో? మేమేమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు. ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. ఆ బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా. ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి. మీరు ఏమనుభవించారా? రాసభోగాలు. అదేందా? ఆ ఫ్లైట్లేంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్లేంది, ఒక్కొక్కడు ఒక మామూలుగా స్పెషల్ ఫ్లైట్లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోపోతాం. ఒక్కడు పోతాడు ఫ్లైట్లో. ఈరోజు మేము అడుగుతున్నాం, వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి. ఏమని? లేదు, నాకు రాజకేశ్ రెడ్డి ఎవరో తెలియదు, ముప్పిడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు. వాడి పేరేందా? చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు సంబంధం లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకెవరో తెలీదు, మిథున్ రెడ్డి నాకెవడో తెలీదు. ఐ డోంట్ నో దీస్ పీపుల్, నాకు వీళ్ళతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా. చెప్పగలుగుతారా అని మేము అడుగుతున్నాం. సరే, ఇప్పుడు
దీనికి సూత్రధారి, ది కింగ్ మ్యాన్, మా పొట్టోడు. ఎవడు మా పొట్టోడు? విజయసాయిరెడ్డి మా పొట్టబ్బాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు. వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ 1 కింగ్ పిన్, మొత్తం నడిపించింది అతనే. ఆ రోజు నేను చెప్పా, పొట్టోళ్ళు నమ్మొద్దురా, నమ్మితే సంకనాకిపోతారు అని అన్నానా లేదా? ఎవరైనా మీరు నా మాట విన్నారా? సాయి 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 ఎక్కడ, సాయి ఎక్కడ? ఏం చేశాడు సాయి? సంకనాకిచ్చేసాడు మిమ్మల్ని. సంకనాకిచ్చి ఏం చేశాడు? అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరు విజయసాయిరెడ్డి? మీ ఓడు కాదా? మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా? వైజాగ్ ఇన్ఛార్జి కదా? ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకెవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు, సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా. విజయసాయిరెడ్డికి సంబంధం ఉందంటే, విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయిరెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సంబంధం ఉన్నట్టే కదా, లేకుండా ఎట్టుంటుంది? ఒక్కసారి మాట్లాడేటప్పుడు, చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి. అరే ఇట్ట కూడా అబద్ధాలు చెప్పొచ్చు అంటరా అని. ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు, వద్దురా అని. కానీ మీరు వినరుగా మేము చెప్తే. మేమే మీ మనస్సాక్షి, ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి.